రోడ్ దాటాలి, ఎవరైనా హెల్ప్ చేస్తారా? రోడ్ దాటాలి, ఎవరైనా హెల్ప్ చేస్తారా? కొంచెం రోడ్ దాటించడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్? పదండి, నేను రోడ్ దాటిస్తాను. త్వరగా రండి. ఇక్కడే. థ్యాంక్స్ అండి. ఎవరో గాని వజ్ర వైఢూర్యాలతో మీ ఒంటి మీద నగానట్రా పెట్టుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లండి. వస్తానండి. రైట్, ఇదిగో. కరెక్ట్ ఫిట్టింగ్ అన్నా. నల్లగు దొరికిందన్న నా సేఫ్ పైన వచ్చి పదం ఇంటికి పోదాం. ఇంటికి కాదు రా, ఇంకో చోటుకి వెళ్ళాలి. బస్ ఇంకా రాలేదేంటే? అదే నేను చూస్తున్నానే. టైం ఎంతైంది? ఏమైంది? కొట్టేశారు. ఇదిగో, కొత్త పెళ్లి కూతురులా వెనక ముందు చూస్తున్నావేంటి? ఇంతకీ ఎంత ఇస్తావో చెప్పు. అరే చెప్పడానికి ఏముంది బాయ్, దీని వెనక పాటు ఇత్తడి, ముందు పాటు సత్తుది. ఎల్సిపోయిన చోట కలిసిపోయేలా రంగు వేసినట్టుగా ఉంది కనుక 1000 రూపాయలు ఇస్తాను. ఏంటంటే నాకంటే తెల్లగా తల మెరిసిపోయే ఇంత చక్కటి వాచికి 1000 ఇస్తావా? ఇంకా నయం ఉండి చెయ్యిస్తాను లేదు. ఇదిగా ఇది ఈ దేశం కాదు, చల్లుండే దేశం నుంచి విమానంలో ఎగురొచ్చింది తెలుసా? అమెరికాలో తయారు చేసింది. చెప్పు గురు. యా, ఏంటి అమెరికా తయారీ? అమలాపురం తయారేం కాదు. దీని నేమ్ ప్లేట్ అరిగిపోయి చీరా ఇరిగిపోయిన ఈ దిక్కుమాల వాచ్కి 1000 రూపాయలు దండగా. ఇష్టమైతే ఇవ్వండి, నష్టమైతే పోండి. జావ్ జావ్. నష్టమే అనుకో, కష్టాల్లో ఉన్నా ఏం చేస్తాం? సరే, ఎంతో కొంత ఇవ్వు. పదరా పోతూ. ఒరే బంగారం. సార్. డాడీ, డాడీ. ఏంటి బేటీ? నా జపాన్ వాచ్ ఎక్కడో జారిపోయింది డాడీ. జారిపోయిందా? పోతే పోయింది అమ్మా, నువ్వేం బాధపడకు. బంగారం లాంటి వాచిని ఎవరో సత్తు మొహం వాళ్ళకి టోపీ వేసి తక్కువ ధరకే పట్టేశాను. తీసుకో బేటీ. డాడీ, ఈ వాచ్ నాదే. ఆ సేటు గడి భలే బుట్టలు వేసేసామన్నా. ఏంటన్నా మళ్ళీ వాచ్ కటింగా? వాచ్ కటింగ్ కాదురా, ఆ ఫిగర్ మెళ్ళలో నక్లెస్ కటింగ్ చూడ. చూడన్నా అన్నా, ఏసీ అన్న కటింగ్. ఏంటమిట్ట పడిపోయావు? డబ్బులు ఏమన్నా తగిలాయా? ఏ ఊరమ్మ మీది? ఈ ఊరు కాదా? అయ్యో పొరుగురా తల్లి, జాగ్రత్తగా వెళ్ళమ్మ, దొంగ. సూపర్ అన్నా. ఏమండి, మరి ఇందాక మీరు నన్ను గుద్దుకున్నప్పుడు నా నెక్లెస్ మీ చేతిలో ఇరుక్కుపోయింది. నీదేనమ్మా ఇది? దీని గురించే మాట్లాడుతున్నావు. నేనే పిలిచిచ్చేద్దాం అనుకున్నాయారా? చాలా మంచివారండి. వస్తా. దెబ్బ తగ్గలేదు. పొద్దుటే భలే చావుగిరాకి దొరికిందిరా. అవునన్నా. ఆకలేస్తాం, టిఫిన్ చేద్దాం. నా డబ్బులు ఎక్కడ పెట్టావన్నా? డబ్బులు తీసావా? చెప్పు. అదే నాకు తెలియదు నమ్మదోడు. అయితే ఇది దాని పని ఉంటుందిరా. అవునన్ను. రేయ్, ఇది మామూలు కేసు కాదురా బాబు. గ్యారంటీగా ఇది పెద్ద జంబలకడి పంపన్ను. రంగమ్మా! ఏంటయ్యా, ఏమైంది? ఇంకా లాభం లేదే. ఈ చేతకాని దొంగ సన్నాసుల్ని బాగు చేయడం నా వల్ల కాదు. రాత్తనక పగలనక నా నెత్తురు దారబోసి వీళ్ళకిచ్చిన ట్రైనింగ్ బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంకా ఎందుకే వండి వీళ్ళ ముఖాన్ని తగలేడతావు? ఇంకొక క్షణం ఇంట్లో ఉండను, నేను సన్నాసుల్లో కలిసిపోతాను. వద్దు నాన్న, అర్థంతరంగా నువ్వు వెళ్ళిపోతే మీ అనాథ దొంగలం అయిపోతాం. లేకపోతే మీ వల్ల ఉపయోగం ఏంట్రా? మన గోడ కన్నాల వారి వంశ చరిత్ర లాంటిది. రా చెబుతాను. చూడరా, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? మీ ముత్తాత చంబల్ చిన్నవీరాస్వామి గారు. ఓసారి బందిపోట్లను మార్చడానికి మినిస్టర్లు మీటింగ్ పెడితే ఆళ్ల మెళ్ళలో దండలేసి ఆళ్ల గొలుసుల్నే కొట్టేసిన మహాపురుషుడు జీతీరావు బేట. వారు మీ తాతయ్య బ్యాంకుల బాబురావు గారు. వైజాగ్ ఆంధ్ర బ్యాంకులో ప్రారంభ రోజునే డబ్బంతా దోచేసిన మహానుభావుడు. అయ్యో, ఈ చరిత్రలన్నీ నాకు తెలుసు కదమ్మా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఎందుకేమిట్రా, ఆ తాతల చరిత్ర వినైనా వాళ్ళని తలదండి దొంగవవుతావని మీ నాన్న ఆశపడ్డాడు. అవునరా నాయన, నువ్వు యాక్టర్ అవ్వక్కర్లేదు, డాక్టర్ అవ్వక్కర్లేదు, ఒక మంచి దొంగవై మన వంశం పేరు నిలబెట్టరా బాబు. నాన్న, నా కళ్ళు తెరిపించావు నాన్న. చేసిన దొంగతనం చేయకుండా ఇంతింతై దొంగింతైన టైప్ లో ఎదిగిపోతాను, చరిత్ర సృష్టిస్తాను. శభాష్ బేట. నా మాట నమ్మమ్మా. అందాక దించుకో. అరే, ఈ ఉంగరాన్ని ఎక్కడో చూసినట్టుందిరా అయ్యా. ఇది నాన్న చేతి నుంచి కొట్టేశాను.
ఇది మనకి మస్కా కొట్టి పారిపోయిన కేసు కదా. వారే 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 అది ఎవరనుకుంటున్నారా? మన సారా కొట్టు సావిత్రమ్మ కూతురు కనకం. చిన్నప్పుడే స్పెషల్ ట్రైనింగ్ అని బొంబాయి పంపించేసింది దాని తల్లి. పరీక్షలన్నీ అయిపోయి తిరిగి వచ్చేసినట్టుంది. అమ్మ కనకం మావయ్య కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఇక నీ జీవితం అంతా 3 జేబులు 6 పరుసులతో కళకళ్ళాడుతూ ఉండాలమ్మా. అదేంటి నాగలన్న వస్తాను 6 పరసలు కొట్టేసి బాబుని పిచ్చిన కూతురు అనిపించుకుంది. ఆ కొట్టేసిన పర్సులో మా అన్న పర్సు కూడా ఒకటి ఉంది. నిజమేనేటి పిల్ల? పక్కనే ఉన్నాడుగా. ఏ లెవెల్లో కొట్టాను ఆ పెద్ద మనిషిని అడుగు మావా. అదేంటి పిచ్చి పిల్ల వరుసైన మగోడి దగ్గర మనసు కొట్టేయాలి గాని పర్సు కొట్టేస్తారా? ఇదేం లింకు? ఇంకేం కాదురా, మీ ఇద్దరు చిన్నప్పుడే దాని బాబు నేను మాటిచ్చి పుచ్చేసుకున్నాం. దాని బాబేం సామాన్యుడు కాదు, తిహారీ జైలుకి వెళ్ళి వచ్చిన మహానుభావుడు. నువ్వు వెంటనే దాన్ని పెళ్లి చేసుకుని బుల్లి బుల్లి దొంగల్ని కనేసి మన గోడ కన్నాల వంశానికి గొప్ప పేరు తెచ్చేయాలి అంతే. సర్లే, ఇలాంటి దాన్ని కట్టుకుంటే ఏ క్షణంలో ఏది పోతుందో తెలియక అనుక్షణం అన్ని కాపలా కాసుకుంటూ ఉండాలి. కరెక్ట్ అన్నా. నువ్వు తక్కువడవేం కాదుగా, నువ్వు కొట్టేయచ్చు. నా గాజు ఒరేయ్ నా కూతురు గాజు ఎవడ కొట్టేసాడు? మర్యాదకి ఇవ్వండిరా. నువ్వు కదా చేస్తున్నాడా? ఆడినా శిష్యుడి బేట. నవ్వండి ఇంకొంచెం. స్టార్ట్. మన్నెల గొంతుకు ఉపశమనం మజాకా కూల్ డ్రింక్. రామ్ గోపాల్ ఇండస్ట్రీస్ వారి మజాకా కూల్ డ్రింక్స్ నే తాగుడు తాగుడు తాగుడు. ఇక దీన్ని మీరే తాగుడు తాగుడు తాగుడు. రై గోల్డ్ స్పాట్ తీసురా. స్పాట్ లోనే గోల్డ్ స్పాట్ తాగి మన మజాకా పరువు తీగరా. ఈ కూల్ డ్రింక్ తాగేసరికి నాకు వాంతి వచ్చినట్టుందన్న. అంతగా వాంతొస్తే బాత్రూమ్కి వెళ్తా. నీ సలహా పాటించక తప్పేటట్లేదు డాడీ. ఏమిటి సార్ ఆశ్చర్యంగా ఉంది? మిమ్మల్ని డాడీ అంటాడు, ఆయన నాన్న అంటాడేమిటి? వాడు నా తమ్ముడు కొడుకయ్యా. నా తమ్ముడు కొడుకు నా కొడుకుతో సమానం కదా. మేమిద్దరం చచ్చిపోతే మాకు తలగూరు పెట్టేది వాడేనే. అలాగా. వసంత పచ్చళ్ళ పబ్లిసిటీ నిమిత్తం 35,000 రూపాయలు. మజాకా కూల్ డ్రింక్స్ పబ్లిసిటీ ఖర్చు 50,000. ఆ ముసలాడికి అనుమానం వస్తుంది వరశంకు. మన గిరిగాన్ని పెట్టి 4 బొమ్మలు తీసి 1,000 పబ్లిసిటీ కింద రాసేస్తున్నాం. ఊరుకోండి బాబు గారు. నన్ను అడిగితే నా చేతికి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి నావి 4 ఫోటోలు తీసేసి ఓ 50,000 ఖర్చు కింద రాసేయండి. ఆ పెట్టి నగలు కొనుక్కుంటాను. ఏమిట్రా అకౌంట్ పుస్తకాలు ముందు వేసుకుని గోసుకొస్తున్నారు? గోసుకొస్తలు కాదు బాబాయ్, అకౌంట్స్ చూస్తుంటే 15 పైసలు తేడా వచ్చింది. అవి ఏమైనాయని తీవ్రంగా చర్చించుకుంటున్నాం. అన్నయ్య అన్నట్టు నిన్న ఫ్యాక్టరీ దగ్గర ఓ ముష్టోడికి 14 పైసలు ధర్మం చేసాం. అది అకౌంట్ లో రాయలేదు. అవును రాదు, రాయలేదురా. ఆ 14 పైసలు తేలింది. మరి ఆ 1 పైసా తెలియ వరకు నాకు అస్సలు మనశ్శాంతి ఉండదురా. రే మరి పైసా పైసా కూడబెట్టేసి ఫ్యాక్టరీని పెంచి పెద్ద చేసేస్తున్నట్టు బిల్డప్ కొట్టేయకండిరా. అదేమిటి మావయ్య గారు, మీరు అప్పగించిన ఆస్తి వ్యవహారాలు జాగ్రత్తగా చూడాలని ఏదో తాపత్రయపడుతున్నారు పాపం. హలో, ఎవరు? లత, హౌ ఆర్ యు? ఏమిటమ్మా వారం రోజులుగా నీ నుంచి ఫోనే లేదు. చూడబోతే ఈ తాతయ్యని ఇక్కడ వదిలేసి నువ్వు స్టేట్స్ లోనే సెటిల్ అయిపోయేటట్టున్నావు. ఎగ్జామ్స్ అయిపోయాయి తాతయ్య, సెలవులు ఇచ్చేశారు. ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు? కొన్ని రోజులు సరదాగా ఫ్రెండ్స్ తో గడిపొస్తాను. తొందర ఎందుకు? తొందరగా ఏమిటమ్మా, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేస్తే ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసి ఆ ఆస్తిపాస్తులన్నీ మీ ఇద్దరికి అప్పచెప్పేసి నేను మునిమనోడి కోసం ఎదురు చూస్తూ కూర్చోవచ్చు. అయ్యో అది కాదు తాతయ్య. ఇంకేమి ఎదురు చెప్పక వెంటనే వచ్చే. తాతయ్య లత ఎప్పుడు వస్తుంది బాబాయ్? పెద్దోడు అయిపోయావు, నువ్వు పోయేలాగా వచ్చేస్తే మంచిది బాబాయ్. ఏమిటో నేను పోవడం గురించి ఆలోచనలు వస్తున్నాయి. ముందు నువ్వు పోగలవు ఇంట్లోంచి, జాగ్రత్త. ఆయన మాటలు పట్టించుకోకండి మావయ్య గారు. లత వచ్చిన తర్వాత మా గిరికిచ్చి పెళ్లి జరిపిస్తే అది మీరు కళ్ళారా చూడొచ్చని. అంతా బాగానే ఉంది, కానీ గిరికిచ్చి పెళ్లి చేయడం అనేదే అంత బాగాలేదు. అదేమిటి మావయ్య గారు, మా అన్నయ్య మీ అల్లుడైన శివరాం చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నాడో కానీ తను కోరుకున్నది లతను మావాడికిచ్చి చెయ్యాలనే కదా. ఏదో లోకంలో ఉన్నవాళ్ళు ఏం కోరుకున్నారు అన్నది కాదు ముఖ్యం, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. లత ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఇచ్చి చేస్తాం. హలో, అలాగా, వాళ్ళని ఇప్పుడే పంపిస్తాను, మీరు అక్కడే ఉండండి. మేనేజర్ గారు, మీకు అప్పచెప్పిన ఫ్యాక్టరీలకి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు, అక్కడికి తగులండి. వెళ్ళండి.